ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము బిట్రయల్ అండ్ అరెస్ట్. మరి అప్పగింపబడటము మరియు యేసు ప్రభువును మరి అరెస్ట్ చేయబడటం అనేటటువంటిది ఈ దినము ధ్యాన అంశము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 22వ అధ్యాయము 47-48 వచనాలు చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 22 verses 47 and 48. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. కాబట్టి ఈ యొక్క మాటల్లో ప్రియులారా, మరి యేసు ప్రభువారు మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో మరి అప్పగింపబడటానికి ముందు మరి వాళ్ళు శిష్యులతో కలిసి అక్కడ ఉండటం జరిగింది. 12 మందిలో గుంపుగా వచ్చిరి, మరి కొంతమంది ఉండటం జరుగుతుంది. ఇక్కడ మరి యేసు ప్రభుతోటి ఉన్నటువంటి సొంత శిష్యుల్లోనే ఒకడైనటువంటి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా వచ్చి మరి వాళ్ళలో ఎవరో యేసు మరి ఐడెంటిఫై చేయటం, తను మరి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే అని చెప్పటం అనేటటువంటిది మనకు జరుగుతుంది. మరి ఇందులో మరి మనం చూసినట్లయితే ఆ యొక్క యేసు అప్పగింపబడేటటువంటి ఆ యొక్క రాత్రి పిల్లరా, ఆ యొక్క తోటలో, గెత్సెమనే తోటలో పిల్లరా, ఈ యొక్క సన్నివేశం అనేటువంటి జరిగింది. అది ప్రార్థనా స్థలం. గెత్సెమనే తోటలో మరి తరచుగా మరి ప్రభువారు వెళ్ళి అక్కడ ప్రార్థించేటటువంటి స్థలము. ఐఎమ్ క్వైట్ అండ్ కామ్ ప్లేస్. అక్కడ మరి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది మనం చూస్తున్నాము. బికేమ్ ద సెట్టింగ్ ఫర్ ట్రెచరీ అండ్ అరెస్ట్. అక్కడ మరి మరి ప్రభువును అరెస్ట్ చేయటం అనేటటువంటిది ఒక మోసపూరితమైనటువంటి ఇది జరగటం అనేటటువంటి మనం చూస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఆ యూదా చూడండి ఏ రీతిగా ప్రభువును అప్పగింపటము, మరి ఆ యొక్క 33 వెండి నాణ్యాలకు అప్పచెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ దయా, శాంతి, కంపాషన్ అండ్ కంపోజర్ మీట్ క్రుయాలిటీ. దయ ఈ ఉండేటటువంటి ఆ యొక్క ప్రదేశంలో ప్రియులారా ఆ క్రూరత్వం అనేటటువంటిది రావటము మనం గమనిస్తున్నాం. కాబట్టి 2 విషయాలు, ఒకటి బిట్రయల్, రెండవది అరెస్ట్. బిట్రయల్ అనేటటువంటిది ఇట్ ఈస్ డెలిబరేట్లీ హ్యాండింగ్ ఓవర్ ఆర్ అబాండనింగ్ సమ్వన్ ట్రస్టెడ్ ఫర్ అడ్వాంటేజ్ ఆర్ సేఫ్టీ. ఒక మరి మంచిగా ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని పిల్లల అప్పగించటము లాభం కోసం. ఆయన డబ్బులు తీసుకొని యూదా పిల్లరా ఏ రీతిగా మోసపరుస్తున్నాడు, నమ్మినటువంటి వాళ్ళని పిల్లరా అప్పగించటం అనేటటువంటిది బిట్రేయల్ అనేటువంటిది ఆ పదము మరి మనం అటువంటి సమయాల్లో వాడతాం. అదైనా నన్ను బిట్రే చేశాడు, మోసం చేశాడు, దగ, పగ, కలహము, ఇవన్నీ కూడా పిల్లరా మరి ఈ యొక్క మోరల్ ట్రెజరీ వయలేటింగ్ కవనెంట్ ఆర్ ట్రస్ట్, ఒక నిబంధన, ఒక నమ్మకత్వం అనేటటువంటిది వయలేట్ చేయటం అనేటటువంటిది మనం చూస్తాం. అలాగే అరెస్ట్ అనేటటువంటిది ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ సీజ్డ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ, బంధించి ఆ తర్వాత కస్టడీకి తీసుకువెళ్ళటం ప్రియులారా. స్పిరిచువల్లీ ఇట్ మార్క్స్ ద టర్నింగ్ పాయింట్ టువర్డ్స్ సఫరింగ్ అండ్ ద క్రాస్. ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే మరి అది శ్రమలు, మరి తర్వాత సిలువకు అది ముంగుర్తుగా ఉంటున్నది పిల్లలు. అరెస్ట్ చేసిన తర్వాత మరి తర్వాత సన్నివేశాలు మరి యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో మరి నేటి దినమునందు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశంలో జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగము 47-48 వచనాలు. ఇది మరి గెత్సేమనే తోటలో పిల్లారా
యేసు ప్రభువారు ప్రార్థన చేసుకున్న తర్వాత మరి తన యొక్క శిష్యులందరూ కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటున్నారు. అప్పుడు మత నాయకులు మరి కొంతమంది ఆర్మ్డ్ క్రౌడ్ను పిల్లరా, ఆ సైనికులను వాళ్ళను పంపించడం అనేటటువంటి జరిగింది, యూదాను తీసుకొని ఒక ప్లాట్. మరి అక్కడ మరి అబ్జర్వ్ చేసేటటువంటిది ఏంటి అంటే, ఈ యొక్క ఫ్రెండ్షిప్ సైన్డ్ యూస్ టు బిట్రే. ఇక్కడ ఒక మంచిగా ఉన్నటువంటి స్నేహితుడిగా మరి ఒకరిలో ఒకరుగా ఉన్నటువంటి ఆయనే యేసును గుర్తుపట్టి ఆయన్ను మరి అప్పగించటం అనేటటువంటి మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మూడు విషయాలు మనం ధ్యానించిన ఏంటంటే, ఒకటి రికగ్నిషన్ ఇన్ ద రప్చర్. కాబట్టి రికగ్నిషన్, గుర్తింపు ప్రియులారా. ఒకటి ఏదన్నా జరగబోయేటటువంటి సన్నివేశంను గుర్తించడం. ఇక్కడ యేసును చూస్తే అది గమనించటం అనేటువంటి, జీసస్ నేమ్స్ ద బిట్రయల్ అట్ ద మూమెంట్ ఇట్ అక్కర్స్. ఇక్కడ మరి ఇక్కడ 22వ అధ్యాయము అక్కడ 47-48 వచనాలు చూస్తే ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. ముందుగా వచ్చి యేసు ముద్దు పెట్టుకొనుటకు ఆయన ఎద్దుకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుషు కుమారుని అప్పగించుచున్నావా అని వారితో నేను. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రభువారు ఆ యొక్క ప్లాట్, ఆ యొక్క దానిని గుర్తుపడుతున్నాడు. రికగ్నిషన్ పిల్లారా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా, సాతాను అనేక పన్నాగాలు చేస్తున్నది. మన యొక్క సొంత వారే పిల్లారా మనల్ని మరి ఈ రీతిగా మోసపరచవచ్చు, బిట్రే చేయవచ్చు పిల్లారా. నమ్మించి మోసం చేసేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు. అంతా కూడా స్వార్థము, స్వనీతి కోసం, స్వలాభం కోసం, ఆ యొక్క డబ్బు కోసం పిల్లలు ఏ రీతిగా ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ దినాల్లో ఎన్నో పిల్లరా డబ్బులు ఇచ్చి మరి మర్డర్ చేయటం అనేటటువంటిది, లేకపోతే అటువంటి సన్నివేశాలు ఎన్నో కూడా మనము వింటూ ఉంటున్నాము. కాబట్టి వాళ్ళకి కావాల్సిన దానిలో కూడా డబ్బే. కాబట్టి అంత సొంత బంధువులు, మరి నిన్న మొన్న వార్తల్లో చూసాం, సొంత బాబాయ్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయటం, చంపేయటం అనేటువంటి చూస్తున్నాం, అటువంటి వార్తలు పిల్లారు. కాబట్టి మనము ఇటువంటి జరగకుండా వి నీడ్ టు సీ, అంటే రికగ్నైజ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి రెండవదిగా రిజాల్వ్ ఇన్ ద రెస్పాన్స్. అటువంటి ఆ ప్రతిస్పందనలో పిల్లల రిజాల్వ్ ఇన్ ద రెస్పాన్స్, ఆ ప్రతిస్పందనలో మనము అవి మరీ ఉధృతం కాకుండా పిల్లల, మరి అక్కడ చూస్తే ఎంతో కోప ఆవేశాలకు పోవటం, వెంటనే శిష్యులు లెగిసి పేతురు ఏం చేస్తాడు, వెళ్ళి ఒక సైనికుడి యొక్క చెవి నరకటం అనేటువంటి చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువారు, జీసస్ రెస్పాన్స్ వితౌట్ హేట్రేడ్ ఆర్ ప్యానిక్. యేసు ప్రభువారు ఎక్కడ కూడా ద్వేషంతో లేదు, కానీ యూదానే క్వశ్చన్ చేస్తున్నాడు, లేదా నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అని చెప్పి. దాంట్లో ఎంతో లోతైనటువంటి అర్థాలు ఉంటున్నాయి పిల్లరా. ఇదేదో ద్వేషంతో, ఆవేశంతో కాదు, కానీ ఒక ప్రశాంతంగా, ఉద్దేశపూర్వకంగా స్పందించాడు పిల్లరా. మరి నువ్వు చేస్తున్నావా ఈ పని అన్నటువంటి. మనం కూడా పిల్లరా యూదాలాగా ఒకళ్ళు ఉంటున్నామేమో. మన యొక్క జీవితాల్లో అనేక రీతులుగా మరి యేసును అప్పగిస్తూ ఉంటుంటాం, సిలువకు వేస్తున్నాము. మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క చర్యల ద్వారా, మన యొక్క మాటల ద్వారా పిల్లరా. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు రిపెంట్ అండ్ రెన్యూ అవర్ స్పిరిట్ పిల్లరా. కాబట్టి ఒక టీచర్ ఫాల్స్లీ అక్యూజ్డ్ హూ హోల్డ్స్ డిగ్నిటీ అండ్ ట్రూత్. ఎంతో ఒక ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి వాడు, గురువు గారిని మరి ఎంతో డిగ్నిటీ, ఎంతో సత్యం కొరకు నిలబడేటువంటి, హుందాగా ఉండేటటువంటి ఆయన మీద కొన్ని ఫాల్స్ అక్యుజేషన్స్, ఆయన మీద అపరాధంగా కొన్ని ఆరోపించబడటం అనేటటువంటి జరిగినప్పుడు చూడండి, అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మరి ప్రభువారు ఒక బోధకుడుగా, ఒక టీచర్గా ఉంటున్నాడు, ఆయన్ను అప్పగించడం అనేటటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి వీ నీడ్ టు రిజాల్వ్ మే మీన్ యాక్సెప్టింగ్ గాడ్స్ విల్ ఫెయిత్ఫుల్లీ రాదర్ దాన్ రియాక్టింగ్ ఇన్ యాంగర్. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అనేక బిట్రయల్స్ జరుగుతాయి. మనం కూడా లోకస్తుల్లాగా మరి వాళ్ళ మీద కేసు వేయటము, లేకపోతే కౌంటర్ అటాక్స్ చేయటము, లేకపోతే అటువంటి చేయటం కాదు, కానీ
దేవునికి దాన్ని అప్పగించి ప్రియులారా ఆ నమ్మకంగా విధేయులమై దేవుని చిత్తం ప్రకారం జరుగుగా కానీ ఒప్పుకోవాలా. మూడవదిగా రిడెంప్షన్ ఇన్ ద రివర్సల్, ఆ తిరుగుబాటులో పిల్లరా విమోచన అనేటటువంటిది. అల్టిమేట్ గా పిల్లల సత్యమేవ జయతే అంటాం. సత్యము పిల్లరా అది అల్టిమేట్ గా గెలుస్తుంది. వాళ్ళు పగబడినటువంటి వాళ్ళందరూ కూడా స్వార్థంతో చేసినటువంటి వాళ్ళు నిలబడలేరు. యూదాకి ఏమైందో మనకు తెలియదు పిల్లరా. బిట్రేయల్ అండ్ అరెస్ట్ బికమ్ మీన్స్ టు సాల్వేషన్, a cross and resurrection. కాబట్టి యేసు ప్రభువారు ఆ శిలువ కార్యం జరగాల, జరగటం అనేటటువంటిది ఈ ముందు పిల్లలు ఇటువంటి సన్నివేశాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అనేక కొన్నిసార్లు కీడు అనేటువంటి జరుగుతుంది, కొన్ని మరి కొంత ఆప్తులను పోగొట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి అవి ఏంటి అంటే వాటి ద్వారా ప్రియులారా విమోచన, మరలా ప్రియులారా ఒక నిరీక్షణ అనేటటువంటిది, ఒక విడుదలైనటువంటి జీవితం అనేటువంటిది మనము గమనిస్తాం ప్రియులారా. ఫెయిల్డ్ బిజినెస్ టర్న్ దట్ లీడ్స్ టు ఎ బెటర్ కాలింగ్, ఒక దివాలా తీసినటువంటి వ్యాపారం ఒక వ్యక్తిని, బిజినెస్ మ్యాన్ పిల్లరా ఎంతగా కొత్త మంచివైన పిలుపుకు దారితీస్తుంది. తను ఏ రీతిగా పిల్లరా ఇంకా బెటర్గా, ఇంకా కేర్ఫుల్గా, కాషియస్గా, కంట్రోల్డ్గా మరి ముందుకు వెళ్ళటానికి అది దోహదపడుతుంది. అనేక మందిని చూస్తుంటే ఒకవేళ ఫైర్ ఏదైనా కంపెనీకి వచ్చినప్పుడు పిల్లరా ఇన్సిడెంట్స్, మరి వాళ్ళు తర్వాత మరలా పిల్లరా ఆ యొక్క ఇన్సూరెన్స్ అదంతా కూడా అయ్యి ఇంకా బెటర్గా మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పొందటానికి, ఇంకా దాన్ని చక్కగా వినియోగించడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఒక నష్టము, ఒక గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే కానీ మరి జీవం అనేటటువంటిది రాదు పిల్లరా. కాబట్టి మనకు కొన్ని బైబిల్ వచనాలు కూడా మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము 41:9 చూస్తే, నేను నమ్ముకొని నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇక్కడ మరి చూడండి, ఒక సొంతగా నమ్ముకున్నటువంటి వ్యక్తే, స్నేహితుడే ఎంతగా మరి మడిమనెత్తాడంట, మరి అటాక్ చేయటం అనేటట్లు మనం చూస్తున్నాము. మరి అపోస్తుల కార్యములు 1:16-20 దాకా కూడా, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖను నెరవేరవలసి ఉన్నది. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతులు యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొను గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ పేతురు భక్తుడు యూదాను గురించి ఆ తర్వాత జరిగినటువంటి అవి చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక ఎవరైనా నమ్మకమైనటువంటి నీతిమంతులకు ఏదైనా సరే పగ, కలహము, కుట్ర ఏమైనా చేసినప్పుడు వారి యొక్క గతి ఆ రీతిగానే ఉంటుంది. స్వార్థపూరితంగా ఏవో సంపాదించవచ్చు కానీ వారిలో సమాధానం ఉండదు. తను మరి ఏ రీతిగా చనిపోయి ఉంటున్నాడు మనకందరికి కూడా తెలియదు. కాబట్టి మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో వి నీడ్ టు డిజర్న్ బట్ డోంట్ బికమ్ సినికల్. కాబట్టి మనము పిల్లరా మరి విభేదాన్ని గుర్తించుదాం, కానీ వ్యతిరేకంగా ఏయో కలాపాలు చేయటం అనేటువంటిది అంత మంచిది కాదు. మరి అంతేకాకుండా రెస్పాండ్ లైక్ క్రీస్తులాగా మనం కూడా స్పందిద్దాం పిల్లరా. మరి ఆ యొక్క ఇంటిగ్రిటీ, ట్రూత్, సత్యంతోటి మరి నైతికతతోటి ఉండవలసినటువంటి వారం ఏమంటున్నాం. వి షుడ్ నాట్ టేక్ రివెంజ్ పిల్లరా, ప్రతీకారం తీసుకొనవద్దు. సీక్ రికన్సిలియేషన్, మనం సర్దుకుపోవటం అనేటటువంటిది, సమాధాన పట్టం అనేటటువంటిది మనకు ప్రభువారు చెప్పింది. నేను వాళ్ళ నీ శత్రువును ప్రేమించము,
కాబట్టి ఒకళ్ళు ఒక చెంప మీద కొడితే రెండో చెంపను కూడా చూపించమని చెప్పి ఉంటున్నాడు. ఆ రీతిగా ఉండాలి. రిటాలియేటింగ్ స్పిరిట్ కాదు, కానీ ఆ యొక్క లవ్ అనేటటువంటిది, కరుణ అనేటటువంటిది చూపించాలని. అట్లా ఉంటే ఎట్లా అని చెప్పి రీజనింగ్ అవి పనికిరావు. కానీ మన ప్రభువు మనకు ప్రబోధించినటువంటి రీతిగా పిల్లలు మనం ఈ రీతిగా చేయవలసినటువంటి వారు ఉంటున్నాము. అంతేకాకుండా వి నీడ్ టు ఎక్స్పెక్ట్ రిడెంప్షన్, విమోచనను మనం ఆశిద్దాం పిల్లరా. మరి అంత నమ్మకంగా ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు మనకు విడుదల, మనకు ఎంతో విజయం, మనకెంతో గాడ్ కెన్ యూజ్ పెయిన్ ఫర్ గాస్పల్ పర్పస్. ఆ యొక్క బాధను పిల్లల సువార్త ప్రయోజనాల కోసం మరి వాడుకోవటం అనేటువంటి జరుగుతుంది. బిల్డ్ కమ్యూనిటీ సేఫ్ గార్డ్స్, మరి ఒక సమాజాన్ని మరి సేఫ్ గార్డ్ చేసే రక్షణ చర్యలను మనము పెంపొందించవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. మనం ఎంతో జాగ్రత్తగా మరి ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాము. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, అయ్యో ఆ చివరి దినాలలో కూడా ప్రభువా తండ్రి ఎంతగా ప్రభా సొంత ప్రభా మరి తండ్రి స్నేహితుడు లేకపోతే శిష్యుడే ఆ రీతిగా మిమ్మల్ని అప్పగించి ఉంటున్నాడు. యూదాను గురించి ఎంతగా రాసి ఉంటున్నది నాయన. అయ్యో మా యొక్క జీవితాల్లో కూడా యేసు వల్లే తండ్రి అటువంటి పరిస్థితుల్లో రికగ్నైజ్ చేయటానికి, గుర్తించటానికి ప్రభా తండ్రి ఎవరిని బట్టి వారిని నమ్మటం కాదు, కానీ ప్రభా లవింగ్ గాడ్ వి నీడ్ టు పాయింట్ దెమ్ ఓ లార్డ్, క్వశ్చన్ దెమ్. యేసు ప్రభు ఏ రీతిగా నువ్వు కూడా చేస్తావా అని చెప్పిన రీతిగా తండ్రి మేము కూడా ప్రభా తండ్రి క్వశ్చన్ చేయటానికి మరి తండ్రి అటువంటి గందరగోళ పరిస్థితుల్లో ప్రభా హుందాగా మరి తండ్రి జెంటిల్మెన్ గా తండ్రి మరి ప్రేమతోటి తండ్రి అయ్యో గొప్ప దేవ శత్రువులను కూడా ప్రేమించడానికి ప్రభా మీరు సహాయం చేయండి. అద్వేషపూరితమైనటువంటి మనసు ఆ యొక్క జీవితాలను తీసివేయండి ప్రభా. ఒక గొప్ప దేవా తండ్రి మీరు ఈ లోకాన్ని ప్రేమతో జయించి ఉంటున్నారు నాయన. ఆ రీతిగా మేము కూడా తండ్రి ప్రేమతోటి, కరుణతోటి ప్రభా దేవా తండ్రి మీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని వర్ధిల్ల చేయమని తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. మీ కొరకు జీవించడానికి ఆ యొక్క విడుదలైన జీవితంతో, విశ్వాస జీవితంలో, విజయభరితమైనటువంటి జీవితంతో ప్రభు ముందుకు వెళ్ళటానికి వచ్చేటటువంటి సవాళ్ళను ప్రభా తండ్రి ఇవి మరి ఎంతో ధైర్యంగా ఎదుర్కోవటానికి క్రీస్తును మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మాదిరి జీవితం బట్టి వందనాలు ప్రభా. ఆ మార్గంలో వెళుతూ ప్రభా మరి దయగల నాయన మీకు మహంకరంగా జీవించడానికి సహాయం చేయమని ఈ దినాల్లో కావలసినటువంటి మెండైన దేవుళ్ళ కృపలు తండ్రి ఓ ప్రభా మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.